ఏడాది జరిగే ఎన్నికల్లో అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ్యాధికారం చేపట్టబోతోందని పామర్రు మాజీ ఎమ్మెల్యే దాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ నుంచి 30 మందికి పైగా నేతలు రాబోతున్నారని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ కి మళ్లీ పాత రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పామర్రు ఎక్స్ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత డీకే దాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏం సార్, ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? 10 సంవత్సరాలు కూడా చాలా వరకు ఇబ్బందులు పడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల గారు రాకతో కూడా నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్ళబోతా ఉంది. ఎలా వెళ్ళబోతా ఉన్నారు? 2024లో ఏపీ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది? కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఖచ్చితంగా సెంటర్లోనూ తర్వాత రాష్ట్రంలో కూడా పగ్గాలు పట్టి రాజ్యాధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఈ స్టేజ్కి వచ్చింది అనేటువంటిది ప్రతిపక్షాల నుండి ప్రతిపక్షాలు చేసినటువంటి అపవాదులు కానీ ప్రతిపక్షాలు చేసినటువంటి విషయాలన్నీ కూడా మరి ఏం చేశారు, కట్టుబట్టలతో పంపించేశారు. కనీసం మరి విడగొట్టడానికి మరి సర్దుకోవడానికి కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం లేనటువంటి విధంగా ఆ విధంగా సెంటిమెంటల్ వర్డ్స్తో మరి ప్రజల యొక్క మనోభావాలంతా కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆ రోజున మరి గత 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి గత రెండు ప్రభుత్వాలు మారి ఈ 2 ప్రభుత్వాల్లో కూడా ఏ విధమైనటువంటి సేవలు అందించారో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అనేక సేవలు అందించారు. రోడ్లు కానీ రకరకాలైనటువంటి ఇళ్ళు కానీ ఇతరమైనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వాటికి వీటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనేటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. షర్మిల మేడం సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. వేలాది కిలోమీటర్లు ఇటు ఆంధ్రాలోను తెలంగాణలోను అత్యధిక ఎంతో గొప్పగా మరి తన సొంత పార్టీని నిలుపుకొని తను కూడా తన నాన్నగారు ఆశయాలను నిలుపుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ యొక్క కోరిక మేరకు ఆమె ఈ రోజున మన పార్టీలో ఆల్రెడీ చేరటం జరిగింది. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం బాధ్యతలు చేపట్టడానికి ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ని ప్రతి ఒక్కళ్ళని కూడా మరి ఒక ఎంతో ఒక తగినటువంటి రీతిలో ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుని వాళ్ళకి తగినటువంటి విధంగా డెవలప్ చేద్దాము అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రోజున ఆమె మరి బాధ్యతలు తీసుకోవడానికి జరుగుతుంది. అంటే ఈ సందర్భంలోనే అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. పామునైనా నమ్మొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీని ఎలా ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ప్రజలందరికీ కూడా గుర్తెరిగినాయి కదా. కాంగ్రెస్ పార్టీ నుండి ఆ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మరి దరిదాపు 50-60 మంది వెనక్కి వస్తున్నారనేటువంటి విషయం సాయిరెడ్డి గారికి తెలీదా అనేటువంటిది నేను అడుగుతున్నాను ఆయన్ని. ఇవన్నీ కూడా ఉట్టి మాటలండి. ఈ 10 సంవత్సరాల్లో ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుందో అనేటువంటి ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టే అక్కడి నుండి వెనుదిరిగి వెళ్ళి ఎక్కడి నుండి అయితే కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళి వైసీపీలోకి చేరారో వాళ్ళందరూ వెనక రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ దాంట్లో పసలైనటువంటి మాటలను మనం చెప్పుకోవడం కూడా మన టైం వేస్ట్. ఎంతమంది నేతలు వచ్చే అవకాశం ఉందంటారు? దరిదాపు నేతలు అనేటువంటిది ఆల్రెడీ మనం మీడియాలోనూ అక్కడ ఇక్కడ మనం చూసినటువంటి పరిస్థితి ఉన్నాయి. దరిదాపు 30 మంది ఇక్కడ చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే 1 వీక్ లోపల వాళ్ళంతా కూడా చేరికలన్నీ కూడా జరిగిపోతాయి. మరి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఒక మంచి ప్రగతి పదంలో నడిచి రాజ్యాధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా వైసీపీ నుంచి చాలామంది 30 నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ కూడా ఎవరైతే పామర్రు ఎక్స్ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా షర్మిల రాక కాంగ్రెస్ పార్టీకి ఎంతో అనుకూలించదగ్గ విషయం అంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.